హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం రోజున హైదరాబాద్లోని ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా పోలీసుల అభ్యర్థన మేరకు జానీ మాస్టర్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది. అయితే ఈ సందర్భంగా కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్స్లో సంచలన విషయాలు పేర్కొన్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం అటు టాలీవుడ్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అంటే సెప్టెంబర్ 20న రోజున జానీని ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో జానీ మాస్టర్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ను చంచల్గూడ జైలుకు తరలించారు. అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలోనే ఉండనున్నారు. అయితే కోర్టులో హాజరుపరిచిన సమయంలో జానీ మాస్టర్పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్ట్స్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే కోర్టు సమక్షంలో జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై తాను లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. 2019లోనే బాధితురాలతో జానీ మాస్టర్కు పరిచయం అయిందని తెలిపారు. అయితే దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నట్లుగా వెల్లడించారు. కాగా 2020లో ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలపై మొదటిసారి జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లుగా పేర్కొన్నారు. ఆ సమయంలో బాధితురాలి వయసు 16 సంవత్సరాలు మాత్రమేనని రిమాండ్ రిపోర్ట్స్లో కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి ఈ 4 ఏళ్లలో బాధితురాలిపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ బెదిరించాడని, ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించినట్లుగా కూడా రిమాండ్ రిపోర్ట్స్లో వివరించారు. ఇక జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య సుమలత కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్స్లో పేర్కొన్నారు. అయితే తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్న ఓ యువతి సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు షేక్ జానీ బాషాపై పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్లుగా వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పర్పల్లి కోర్టు ముందు హాజరుపరిచారు.